ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేశారు సీనియర్ నటి కస్తూరి శంకర్. తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టారు. సినిమా అనేది కలల ప్రపంచం. ఇందులో ఊహించిన విధంగా రాణించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బారిన పడని వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ల జోలికైతే వెళ్లకపోవచ్చు, కానీ కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చేవాళ్లు, అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళనైతే ఇండస్ట్రీలోని రసిక రాజులు వదిలిపెట్టరు. అవకాశమిస్తా మరి నాకేంటి అనే వాళ్లకు లొంగనోళ్లు కొందరైతే అలాంటి పాడు పనులకు బలవడం ఇష్టం లేక ఇండస్ట్రీ నుంచి వచ్చేసే వాళ్ళు ఇంకొందరు. ఎదురు తిరిగితే అవకాశాలు లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి లొంగిన తర్వాత కొందరిని అగ్రపీఠంపై కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా అన్ని విధాలుగా వాడుకొని గెంటేసిన సందర్భాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు కస్తూరి. ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమంలో చాలా మంది రసికరాజుల పేర్లు బయటకు వచ్చాయి. అవకాశాల పేరుతో తనను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది సీనియర్ నటి కస్తూరి శంకర్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీటూ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయని షాకింగ్ న్యూస్ చెప్పింది. దానిపై తనకు మాట్లాడడం ఇష్టం లేదని, వాటిని ఒప్పుకోవడం లేదని సినిమాల్లో తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎపిసోడ్స్ లేపేశారు. తెలుగులో అలాంటి ఎక్స్పీరియన్స్ లేదని తెలిపింది. కానీ తమిళ్లో ఉందని, ఇక మలయాళం ఇండస్ట్రీ గురించి వర్స్ట్ అంటూ చెప్పింది. మలయాళం సినిమాలో చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని, అక్కడి నుంచి ఎస్కేప్ అవడం తన అదృష్టంగా భావిస్తున్నానని స్పష్టం చేసింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ సూపర్ గా ఉందని కితాబు ఇచ్చింది. ఆ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ సమయంలో అప్పటికి తనకు పెళ్లైందని, ఆ పనికి ఒప్పుకోలేదని పెద్ద ప్రాజెక్ట్ నుంచి తీసేశారని పేర్కొంది. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి, అన్ని ఫీల్డ్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిపింది కస్తూరి. మంచివాళ్లు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. అందరినీ ఒకే దృష్టితో చూసి మాట్లాడకూడదు. తనకంటూ మీటూ ఎక్స్పీరియన్స్ ఉందని, అలాగని ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని లేదు కదా అని చెప్పింది. 85 సినిమాలు చేశాను, అందరితోనూ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదని తెలిపింది. ఇండస్ట్రీ చెడ్డదైతే ఇన్ని సినిమాలు ఎలా చేస్తాను, ఇంతవరకు ఎలా వస్తానని, తనకు ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయని, కాబట్టి అన్ని చోట్ల చెడు అనేది ఉంటుందని చెప్పింది. ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారంది. వాళ్ళు ఉన్నారని ఇండస్ట్రీ చెడ్డదని కాదని, వాళ్ళు చెడ్డవాళ్ళు. అలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా ఇలాగే ఉంటారందే. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఉన్నాయని కాదు, అన్ని చోట్ల ఉంటున్నాయి. వాటిని ఎలా ఫేస్ చేశామన్నదే ముఖ్యమంటుంది సీనియర్ నటి కస్తూరి. ఏది ఏమైనా కూడా చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అన్నది మంచి సంప్రదాయం కాదు.